Dear viewers, good evening to all of you. Today I would like to deal with translations, vocabulary improvement. పైన మీకు తెలుగులో ఇచ్చారు, దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. హౌ టు ట్రాన్స్లేట్ ది తెలుగు వర్షన్ ఇంటూ ఇంగ్లీష్. తెలుగులో వాక్య నిర్మాణాలు సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్గా ఉంటాయి. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉంటాయి ఇంగ్లీష్లో. అది ప్రధానమైన సింటాక్స్, వాక్య నిర్మాణ ధర్మాలు. ఇక్కడ ఇప్పుడు ఈ ట్రాన్స్లేట్ చేయబోయేది నేను షార్ట్లో కూడా ఇచ్చున్నాను, కానీ ఇది కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము గ్రామాటికల్గా, లాంగ్వేజెస్, మిగిలిన విషయాలు అని చెప్పి అనుకున్నాను. మీకు అత్యుత్తమ రిటర్న్లు కావాలంటే ఇఫ్ క్లాస్ అన్నమాట ఇది. ఇఫ్ యూ వాంట్ ది హైయెస్ట్ రిటర్న్స్, మనం ఇఫ్ క్లాజ్ నేస్తాం గ్రామంలో, అది ఇక్కడ ఉపయోగపడింది. మీరు ఎక్కడ పెట్టుబడి పెడితే అత్యుత్తమ ఫలితాలు సాధించగలరో తెలుసా? మనం ఈ వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయాలనుకున్నప్పుడు వెర్బ్ ఎక్కడుందో పట్టాలన్నమాట. ముందు చెప్పున్నాయి, ముందు సాధించగలరు, గెట్ అన్నమాట. అచీవ్ అని వస్తుంది, గెట్ అని కూడా అనుకోవచ్చు. మీరు అనేది ఇక్కడ సబ్జెక్టు. ఎక్కడ పెట్టుబడి పెడితే, చూసారా, అది ఒక రకమైన ఫ్రేజు. అత్యుత్తమ ఫలితాలు సాధించగలరు. ప్రశ్నేశాడు అనమాట ఇక్కడ. ఆ మూడు చుక్కలు ఏంటంటే ఆలోచించుకోవడం అని. డూ యు నో వేర్ టు ఇన్వెస్ట్? డూ యు నో, తెలుసా అంటే మీకు తెలుసా? డూ యు నో, ఏది తెలిసేది? ఎక్కడ పెట్టుబడి పెడితే, వేర్ టు ఇన్వెస్ట్ అనేది అర్థం. ఎందుకు ఇన్వెస్ట్ చేసేది? టు గెట్ ది హైయెస్ట్ రిటర్న్స్, అత్యుత్తమ ఫలితాలు సాధించగలగటం అన్నమాట. ఇక్కడ మనం డూ యు నోతో తెలుసా అనిలా ఎప్పుడు కూడా ఒక తెలుగు వాక్యంలో రైట్ సైడ్ నుంచి ట్రాన్స్లేషన్ స్టార్ట్ అవుద్ది జనరల్గా. డూ యు నో, ఇది ట్రాన్సిటివ్ వెర్బ్, ఆబ్జెక్ట్ కావాలి దానికి. డూ యు నో ఏంది? వేర్ టు ఇన్వెస్ట్, అది ఆబ్జెక్ట్. ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్? పర్పస్ టు గెట్ ది హైయెస్ట్ రిటర్న్స్. అది అబ్జర్వ్ చేసుకుంటా రావడం. అంటే వెర్బ్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది, ఆబ్జెక్టు, తర్వాత మామూలుగా ఎక్స్ట్రా వర్డ్స్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసా అన్నాడు. ఇన్ యూ యువర్ సెల్ఫ్. చూసారా, ఒక ఎంఫటిక్ ప్రొనౌన్ వాడాడు. రిఫ్లెక్స్ అనకూడదు, ఎంఫటిక్, ఎంఫసైజ్ చేయటానికి. యూ యువర్ సెల్ఫ్, మీ పైనే, మీ పైన అన్లా, మీ పైనే, నా పైనే అన్నప్పుడు మై సెల్ఫ్ వస్తుంది. మీ మై సెల్ఫ్, అతని పైనే, హిమ్ హిమ్సెల్ఫ్, అలా అన్నమాట. ఆ సెల్ఫ్ వస్తూ ఉంది, అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రొనౌన్ చాప్టర్ ఏందిలే అట్లా అనుకోకూడదు. ఇటువంటిప్పుడు సమస్యలు వస్తాయి. మీ పైనే అన్నాడు. ఎలా ఇన్వెస్ట్ చేయాలా? పుస్తకాలు చదవడం, మంచి అలవాట్లను అనుసరించడం, కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం వంటి పనుల ద్వారా నిరంతరం మీపై మీరు పెట్టుబడులు పెట్టుకోండి. మీపై మీరు పెట్టుబడులు పెట్టుకోండి. చెప్పాను కదా, రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాను. మీపై మీరు పెట్టుబడులు పెట్టుకోండి. మీపై మీరు. యూ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇది వెర్బ్ అనమాట. ఇన్వెస్ట్, యూ సబ్జెక్ట్,
ఇదేంది ఆబ్జెక్ట్గా భావిస్తున్నాడు. ఇన్వెస్ట్ యూనివర్సల్, వెర్బు సబ్జెక్టు ఆబ్జెక్ట్ ప్రిపోజిషన్ వచ్చింది. ఇక్కడ కొన్నిటికి అలా వస్తాయి. ట్రాన్సిటివ్ వెర్బ్ మాదిరి అనుకోండి, వెంటనే ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది, నౌను లేక ప్రొనౌను. దీని కొద్దిగా ఇన్ సెన్స్, ఒక ప్రత్యేకమైన సెన్స్ కోసం ఆ ఇన్వెస్ట్ తర్వాత ఇన్ వచ్చేసేసి ఎక్కడ అనే దానికి ఎలా చేయాలి, కంటిన్యూస్లీ, నిరంతరంగా, అంటే ఎప్పుడు కొన్ని రోజులు పోయేది క్లాస్కి, కొన్ని రోజులు పోకుండా ఉండేది, అట్లా కాదు. కొన్ని రోజులు చదివేది, కొన్ని రోజులు చదవకుండా ఉండేది, అట్లా కాదు. కంటిన్యూస్గా ఉండాలన్నమాట, రెగ్యులర్గా ఉండాలి కంటిన్యూస్లీ. ఎందులో ఇన్ సచ్ యాక్టివిటీస్, ప్రిపోజిషన్ వచ్చిన తర్వాత నౌన్ వస్తాయి. ఇన్ సచ్ యాక్టివిటీస్, సచ్ యాజ్, సచ్ వస్తే యాజ్ వస్తుంది ఇటువంటి వాటిల్లో. ఇన్ సచ్ యాక్టివిటీస్ యాజ్, యాక్టివిటీస్ కదా, నౌన్లు కదా, ఏ నౌన్లు అయ్యా, రీడింగ్ బుక్స్. ఇంగు ఏర్పడాడు చూశారు ఇక్కడ, V1కి ఇంగు కలిపాడండి, అంటే జరండుగా వాడాడు. ఒక నౌనుగా, ఒక ఇంగు వెర్బు నౌనుగా వాడబడింది అనుకోండి, ఒక ఆబ్జెక్ట్గా గాను సబ్జెక్ట్గా గాను. ఒక ఇంగు వెర్బు, దాన్ని జరండ్ అంటారు. అందుకని జరండ్ అని రాసి పక్కన వెర్బు అన్నా. చూడటానికి వెర్బే ఇది, కానీ నౌన్ మాదిరి పనిచేస్తుంది కాబట్టి దీన్ని జరండ్ అంటారు. రీడింగ్ బుక్స్, అసలు ఒరిజినల్గా రీడ్ అనే దానికి ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ బుక్స్ పెట్టుకున్నాడు అంతే. అట్లే ఫాలోయింగ్, అసలు అది ఫాలో, అది యాక్టివిటీ పేరు కావాలన్నప్పుడు జరండ్ రూపంలోకి వెళ్ళిపోయింది. అది ఫాలో అనకూడదు, ఫాలోయింగ్. ఏంది, గుడ్ హ్యాబిట్స్. లెర్న్ అనకూడదు, అన్ని ఇంగ్లో వచ్చేసినాయి కదా. లెర్నింగ్, న్యూ స్కిల్స్. లెర్నింగ్, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం. కొత్త స్కిల్స్ నేర్చుకోవటం, మంచి అలవాట్లను అనుసరించటం, పుస్తకాలను చదవటం వంటి సచ్ యాక్టివిటీస్ అన్నాడు. వంటి పనుల్లో యూ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ కంటిన్యూస్లీ అంటున్నాడు. ఇన్వెస్ట్ చేయండి. ఇది కాంప్లికేటెడ్ ట్రాన్స్లేషను. ఆ V1కి ఇంగు చేర్చడం, దానికి ఆబ్జెక్ట్ ఉంటే పెట్టడం, లేకపోతే వదిలేయటం, అవన్నీ కూడా. అందుకే గ్రామర్ నేర్స్తే కానీ కొంత ఐడియా రాదు. ఇప్పుడు చూడండి, సచ్ తర్వాత ఏం వాడారు, యాజ్ వాడండి, వెంటనే నౌన్ వాడాడు కాబట్టి వాడేసేసాడు. దట్టు కూడా ఉంది ప్రయోగం, కానీ ఇక్కడ ఇలా తీసుకున్న నౌన్ వచ్చింది కాబట్టి. అంటే యాక్టివిటీస్ తర్వాత నౌన్గా వాడబడే జరండ్ తీసుకున్నాడు. ఒక్కోసారి నౌన్ కూడా ఉండొచ్చు. దే గివ్ మార్వెలస్ రిటర్న్స్ ఇన్ ది లాంగ్ రన్ అంటాడు. దీర్ఘకాలంలో, అంటే పై విధంగా చేస్తే దీర్ఘకాలంలో అవి అద్భుత ఫలితాలను ఇస్తాయి. ఫలితాలల్లా అద్భుత ఫలితాలు ఇస్తాయి అన్నాడు. దే గివ్, యూ వరకు నేను రాశాను, మీరు యూ రాపోయినా ఏమి కాదు ఇక్కడ. దే గివ్ మార్వెలస్ రిటర్న్స్ ఇన్ ది లాంగ్ రన్. మార్వెలస్ అంటే ఏంది, సర్ప్రైజింగ్, అస్టానిషింగ్. మార్వెలస్ అంటే ఆశ్చర్యకరమైన అన్నమాట, అద్భుతమైన, గొప్ప. మార్వెలస్ రిటర్న్స్, ఫలితాలని ఇన్ ది లాంగ్ రన్. ఇన్ ది లాంగ్ రన్ ముందు కూడా ఆడుకోవచ్చండి. తెలుగులో ఏం చేశాడు, దీర్ఘకాలంలో అనేది టైంకి సంబంధించిన ముందుగా కానీ తర్వాత కానీ రావచ్చు అనమాట. అవి అద్భుత ఫలితాలను ఇస్తాయి. గివ్ అన్న దానికి సబ్జెక్ట్ ఏంది, అవి. దే గివ్, వెర్బ్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంది, మార్వెలస్ రిటర్న్స్ ఇన్ ది లాంగ్ రన్. ఇన్ ది లాంగ్ రన్ ముందైనా వాడుకోవచ్చు, లేక తర్వాత రావచ్చు. టైంకి సంబంధించి ఇలా వాడుకోవచ్చు అనమాట. ఇవి 1కి 4 సార్లు చదివితే, నేను ఎక్కడెక్కడ ఎట్లా చేశాను చూస్తే, మీ అటువంటి కల్చర్కి అలవాటు పడండి.
నాకు మొదటి నుంచి కూడా ఏదన్నా తెలుగు చూశాను అనుకోండి, దాన్ని ఇంగ్లీష్లోకి ఎలా అనేది చూస్తాను. చాలామంది అవుతుంటారు యూట్యూబర్స్, మనం తెలుగులో పోయి ఇలా ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉండాలని. దాని మీద తర్వాత క్లాస్ తీసుకుంటాను, నేను తర్వాత చెప్తాను. కరెక్ట్ అనమాట వాళ్ళు చెప్పింది. టైం లేక టక చెప్తూ ఉంటాము. ఇప్పుడు చూడండి, నేను షార్ట్ వీడియో తీసా, ఎవరికో వెళ్ళిపోయింది, బాగానే రిసీవింగ్ బాగానే ఉంది, భలే వెళ్ళిపోయింది. సరే, కొంచెం ఇంట్రెస్ట్గా నిలబడేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంతమంది వచ్చినాయి ఫోన్లో. అందుకోసం నేను లాంగ్ వీడియో తీయాల్సి వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఇది నేనేం చెప్పాను, తెలుగులో సబ్జెక్టు ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ వెర్బ్ అన్న. వెర్బ్ చివరిలో వస్తుంది. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ తర్వాత వెంటనే వెర్బ్ రావాలా, అది మనసులో పెట్టుకొని పోవాలి. ఇంకొకటి, తెలుగులో వాక్య నిర్మాణం ఉంటుంది కదా, ఆ రైట్ సైడ్ నుంచి ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి. చూడండి, తెలుసా అన్నాడు, ఇచ్చకూడదు కదా, అందులో నేను డూ యు నో అన్నా. ఏదైనా అంతే, పెట్టుబడులు పెట్టుకోండి అన్నాడు, ఇన్వెస్ట్ అన్నాడు, ఇస్తాయి అన్నాడు, గివ్ అని రాశారు, దే గివ్. ఎప్పుడైతే వెర్బ్ను వాడావో దానికి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ కూడా వస్తుంది. ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇక్కడే ఆబ్జెక్ట్ వచ్చింది. ఈ కొన్ని చెప్పాను పాయింట్స్ని, దీన్ని చెప్పా. ఇంట్రెస్ట్గా చూడండి, ఇలా ట్రాన్స్లేట్ చేయంగా మీకే ఒక కమాండ్ వచ్చేస్తుంది. అయితే ఇందులో టెన్స్ మీద ఒక అవగాహన ఉండాలా, వెర్బ్ ఫామ్స్ మీద అవగాహన ఉండాలా. అందుకే ఇంతకుముందు నేను 250, 260 వీడియోలు చెప్పున్నా, గ్రామర్ నేను చేసి ఉన్నా. అవి జాగ్రత్తగా చూడండి. మా ఇన్నోవేటివ్ ఇంగ్లీష్ గురువు అనే ఛానల్లో మీరు చూడండి. సుమారు 1 year నేను చేస్తున్నాము. మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ అది అది ఫార్వర్డ్ చేయండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఈ ఛానల్ డెవలప్ అవడానికి సహకరించండి. చాలా మెళకువలతో ఈసారి వస్తాను క్రమేణా. ఇది ఒక టాపిక్ అనిపించింది నాకు, బాగుందని, ప్రాక్టికల్గా ఉందన్నమాట. ఇందులో ఒక గొప్ప మెసేజ్ ఇస్తున్నారు, చాలా సంతోషం. మనం ఎలా డెవలప్ కావాలనే దాని మీద చాలా గొప్పగా చేశాడు ఆయన. ఓపి జిరి కంటెంట్ క్రియేటరు, చాలా గొప్పగా ఉంది. ఇది అసలు మోటివేషన్ టైప్ అనమాట ఇది. కానీ మనం ట్రాన్స్లేషన్స్కి వాడుకొని అన్ని విధాలా ఇది వినియోగించుకోవచ్చు. బాగా చదవండి, మీకే తెలుస్తుంది కదా ఎంత బాగా చెప్పాడు. ఓకే, ఇటువంటి అన్నీ కూడా ఇంకా ఫ్యూచర్లో చాలా వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్.